హలో ఫ్రెండ్స్, ఒక పక్క సీరియల్ ఇంకో పక్క షోస్తో అయితే కావ్య అయితే చాలా బిజీగా గడిపేస్తుందనే చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అయితే చాలా షోస్లో అయితే కావ్య కనిపిస్తుంది. అయితే ఇటీవల కావ్య సుమ అడ్డ షోకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ షోకి వెళ్ళినందుకు చిట్ చాట్ విత్ కావ్య అనేసి ఇంటర్వ్యూ అయితే కావ్యని చేయడం జరిగింది. అందులో కావ్యని చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే యాంకర్ అడగడంతో ఇంకా కావ్య కూడా చాలా స్వీట్గా ఆన్సర్స్ ఇచ్చిందనే చెప్పవచ్చు. మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని కావ్యని అడగగా, క్రష్ అంటే ఎవరు లేరు కానీ నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని కావ్య అయితే చెప్పింది. అలాగే మీకు సినిమాల్లో గనుక అవకాశం వస్తే ఏ హీరోతో మీరు నటిస్తారు అని అడగగా, ఏ హీరోతో అయినా నటిస్తాను. కాకపోతే నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నటించాలని కోరిక అయితే ఉంది అంటూ కావ్య అయితే చెప్పడం జరిగింది. అలాగే మీకు ఎప్పుడైనా కోపం వస్తే ఎవరి ఫేస్ చూస్తే మీకు ఆ స్మైల్ అనేది మీ ఫేస్లో వస్తుంది అని అడగగా చాలాసేపు ఆలోచించి అయితే ఇంకా కావ్య మా పేరెంట్స్ ఫేస్ అని అయితే చెప్పింది. అలాగే మీరు ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు అలాగే కోపంలో ఉన్నప్పుడు స్మైల్తో కవర్ చేశారే ఎప్పుడైనా షోస్లో అంటే, నేను అస్సలు కవర్ చెయ్యను. నాకు కోపం వస్తే నేను డైరెక్ట్గా అనేస్తాను మాటలు. స్మైల్తో కవర్ చేసే అంత సీన్ అయితే నాకు లేదు అని కావ్య అయితే చెప్పడం జరిగింది. అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగగా, నాకు వెజ్‌లో అయితే అన్నీ ఇష్టమే. ఆ టైంకి ఏది ఉంటే అది తినేస్తాను. ఇది ఇష్టము అని చెప్పలేను. నాకు అయితే కుకింగ్ అయితే రాదు. వండితే తింటాను. నేను కుకింగ్ చేస్తే మాత్రం ఎవరు తినరు అనేసి కూడా కావ్య అయితే నవ్వుతూ చెప్పింది. అలాగే మన యాంకర్ మీ డ్రీమ్ బాయ్ ఏ హీరోలాగా ఉండాలనుకుంటున్నారు అని కావ్యని అడగగా, నేను ఎప్పుడు అలా ఉండాలి ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. నన్ను బాగా చూసుకోవాలి అంటే ఎవరికైనా ఉంటుంది కదా, మనల్ని బాగా చూసుకోవాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలని కావ్య అయితే చెప్పడం జరిగింది. సీరియల్స్ ఆర్ ఈవెంట్స్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు అని యాంకర్ అడగగా, నేనైతే సీరియల్ని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే సీరియల్ వల్లనే కదా ఈవెంట్స్లో అవకాశాలు వచ్చేది అని కావ్య అయితే చెప్పడం జరిగింది. మీరు అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్‌లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని అడగగా, నో మ్యారేజ్ అంటూ నవ్వుకుంటూ చెప్పింది. అలాగే మీకు ఏ ప్లేస్ ఇష్టము అని అడగగా, నాకు గ్రీనరీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అని చెప్పడం. మిమ్మల్ని ఇరిటేట్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్‌లో అని అడగగా, ఇప్పటివరకు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే లేరు. ఇంకా రారు కూడా అనేసి నవ్వుకుంటూ అయితే చెప్పడంతో ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ అయితే హమ్మయ్య! ఇంకా కావ్య అయితే నిఖిల్ గురించి ఎలాంటి నెగెటివ్‌గా మాట్లాడలేదు. అలాగే పాజిటివ్‌గా ఒక హింట్ అయితే ఇచ్చేసింది అంటూ నిఖిల్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు లైఫ్‌లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అని అడగగా, కావ్య అయితే ఎవరిని మోసం చేయకూడదు, అలాగే ఎవరిని బాధ పెట్టకూడదు అంటూ నేను నేర్చుకున్నానని